హాయ్ హలో నమస్తే. సో బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అంటూ ఈ డిసెంబర్ 29కి మన ముందు రాబోతున్నారు ఒక బద్మాష్ గారు. ఈ మూవీలో బద్మాష్ గారు డైరెక్ట్గా కాదు, సంతోష్. సో ఈయన మ్యాడ్ సినిమాలో చేసి అండ్ ఇప్పుడు కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో మన ముందుకు వస్తున్నారు. అండ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోస్ అండ్ ఇంద్రసేన గారితో కలిపి చేస్తున్నారు. సో ఆయన మాటల్లో ఈ మూవీ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఏంటి బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ ఎలా ఉండబోతుంది అండ్ మీ క్యారెక్టర్ గురించి? ఫస్ట్గా ఈ అవకాశం ఇచ్చిన రవి చావలి గారికి, మా డైరెక్టర్, డార్లింగ్ డైరెక్టర్, థ్యాంక్ యూ. అండ్ మూవీకి వర్క్ చేసిన డిఓపి గారు, విజయ్ కుమార్ గారు, హ్యాపీ డేస్ మీరందరూ చూస్తుంటారు, చాలా పెద్ద డిఓపి గారు. సో వీళ్ళతో వర్క్ చేయడమే నాకు చాలా లక్కీ ఫీల్ అవుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బద్మాష్ గాళ్ళకు బంపర్ ఆఫర్ స్టోరీ వచ్చేసి హైదరాబాద్లో ఉండే ఇద్దరు వ్యక్తుల గురించి, ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు చేసే పనులేంటి, ఎందుకు వాళ్ళకి తగిలిన బంపర్ ఆఫర్ ఏంటి, బంపర్ ఆఫర్ తగిలిందా లేదా అనేది సినిమా. సో ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్ గారు సీనియర్, చాలా మోస్ట్ సీనియర్ యాక్టర్, ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది? ఆయన నుంచి ఏమైనా టిప్స్ ఎలా అందాయా మీకు? ముందుగా సార్ ఏంటంటే నన్ను సార్ అని పిలుస్తారు, నన్నే కాదు చిన్న పెద్ద ఎవరు లేనన్నా అందరినీ రెస్పెక్ట్తో సార్ అని పిలుస్తారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎందుకు అలా పిలుస్తున్నారు, నేను చాలా సీనియర్ కదా, సో టార్చర్ ఉంటుంది, అదో కైండ్ ఆఫ్ టార్చర్ ఉంటుంది, సీనియర్స్తో ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనుకున్నా. కానీ చాలా నార్మల్ పర్సన్, తనని చూసి చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడు అవకాశాల కోసం మూవీస్లో చేయడానికి మేము ఎంత అది ఉందో స్పిరిట్, ఎనర్జీ, సార్ ఇన్ని ఇయర్స్ ఇన్ని జనరేషన్ చూసింది కూడా సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నారు. అదే షాకింగ్ ఉంది. సార్ మీరు లైఫ్లో చాలా చూశారు, ఇంకా తపన మాత్రం అలాగే ఉంది. ఐ డోంట్ నో అది ఎలా వస్తుందో తెలియదు, కానీ అది నేర్చుకోవాలి. అది చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. సో రీసెంట్ మ్యాడ్ బ్లాక్ బస్టర్, కంప్లీట్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్. సో ఇది కూడా మాకు ట్రైలర్ అలాగే అనిపించింది. సో ఇందులో కూడా ఎలిమెంట్స్, కామెడీ, ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఎమోషనల్ రైడ్ ఇవి కూడా ఉంటాయా? అండ్ ఎలా అంటే ఆల్ మిక్సా, లేదంటే ఒక పర్టికులర్ పాయింట్ మీద ట్రావెల్ అవుతుంది? లేదు, మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ క్లైమాక్స్ వరకు మీకు ఎంటర్టైన్ ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ. ఫుల్ ఫన్ ఉంటుందండి. మీరు చెప్తున్నా కదా, ఒక ఇద్దరు హైదరాబాద్లో ఉండే బేవర్స్ వాళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో సేమ్ సినిమా కూడా అలా ఉంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఫన్ ఉంటుంది. సో మ్యూజిక్ బోలే శవాలి గారు రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళి, అంటే ఆయన లోపల ఉండే అమ్మ గురించి పాడిన పాటతోటి ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆయన ఆల్రెడీ పాడిన పాటలన్నీ హైలైట్ మనకి. సో ఆయన సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పాలండి. ఇందులో సాంగ్ ఆల్రెడీ వైరల్ అయిందండి, ఎవరు చెప్పడరా అనేది. అది చాలా మాసీ నెంబర్, అది తాగి పాడుకునే క్లబ్లో బార్లో పాడుకునే పాట, చాలా అప్రిసియేషన్ వచ్చింది. అండ్ బోలే గారికి థ్యాంక్ యూ, మాకు అంత మంచి సాంగ్ ఇచ్చినందుకు. అంటే మ్యూజిక్ అంటే సాంగ్స్ ఒకటే కాదు, మనకి బ్యాక్గ్రౌండ్ కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ప్లేయింగ్ ఏ కీ రోల్ కాబట్టి. సో ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే హైప్ ఉండబోతుంది డెఫినెట్గా. ఎందుకంటే న్యూ కమర్ కాదు, రవి చావలి గారు అంటే బాలకృష్ణ గారితో, జగపతి బాబు గారు చాలా పెద్ద సినిమా చేశాడు. యాక్చువల్లీ సార్ పిలిచి నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినా నేను హ్యాపీగా చేస్తా, అలాంటిది నాకు లీడ్ ఇచ్చారు. ఐ డోంట్ నో, ఐఎమ్ సో బ్లెస్డ్ అనుకుంటున్నా. సో మ్యూజిక్ గురించి అవన్నీ ఈ టాప్ కదా, సో ఆయన రేంజ్లోనే ఉంటుంది మ్యూజిక్ కూడా. సో హీరోయిన్స్ గురించి ప్రజ్ఞా నయన్ రీసెంట్గా ఆమె ఎన్ని సినిమాలు చేసినా చక్రవ్యూహంతో షీ హాజ్ గాట్ దట్ ఇమేజ్ అనమాట. సో అంటే ఆమెను మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరే లెవెల్లో చూపించారు ఆ సినిమాలో. బట్ ఈ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ అండ్ ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు. సో హీరోయిన్స్ ప్రజ్ఞ వచ్చేసి మన తనకు ఇంద్ర గారు, ఇంద్రసేన, తన ఇందులో రాజు క్యారెక్టర్ చేస్తున్నాను, తనకు పేరుగా చేస్తుంది. నాకు నవీనా రెడ్డి గారు చేస్తున్నారు పేరుగా. హీరోయిన్స్ కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేది కాదు, మాకెంత ఇంపార్టెన్స్ ఉందో ఇద్దరు హీరోయిన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే 1 ఇంచ్ ఎక్కువనే ఉంటుంది హీరోయిన్స్కి. సో దెర్ ఈజ్ నో స్టూపిడ్ క్యారెక్టర్స్ ఆర్ వేస్ట్ క్యారెక్టర్స్, అన్నీ ఇంపార్టెంట్ క్యారెక్టర్సే, అన్నీ బాగా చేశారు. సో వాళ్ళతో వర్క్ చేయడం కూడా చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు అంటే ఇక్కడ కొంతమంది ఆలోచిస్తుంటారు, ఇక్కడ ఈ పాయింట్ లేదు అవసరమా, దీన్ని పెట్టుబడి పెట్టాలా అన్నట్టు. ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యారా, లేదా 100% అనుకున్నది అనుకున్నట్టు జస్టిఫికేషన్ చేశారు? యాక్చువల్లీ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు ₹1 ఎక్కువ పెట్టినా కూడా తప్పే, ఎందుకంటే న్యూ ఫేజెస్ మీద ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. చాలా బ్యాలెన్సింగ్గా సినిమాకి ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టారు. ₹10 ఎక్కువ పెట్టినా ఇట్స్ మిస్టేక్, ₹10 తక్కువ పెట్టినా అది మిస్టేక్. సినిమాకి ఎంత కావాలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని పెట్టారు.
సో దాని గురించి అసలు నో ఇష్యూస్ అండి. సో ఇండస్ట్రీలో మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అండ్ మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్స్? హీరోయిన్ అంటే సీజన్ లాంటి వాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటారు. హీరో అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారే, ఇప్పుడు చిరంజీవే. నేను 100 వచ్చిన చిరంజీవి గారు, అది ఫిక్స్ అంతే. ఇన్స్పిరేషన్ కూడా ఆయననే ఇండస్ట్రీలోకి రావడం? ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఆయనే. నాలాంటి వాళ్ళు ఓన్లీ ఆర్టిస్ట్ కాదు, మన ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్, డైరెక్టర్స్, కెమెరామెన్స్, అంతెందుకండి అసిస్టెంట్లు వస్తారు కదా, వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళు కూడా వాళ్ళందరూ ఓన్లీ చిరంజీవి వాళ్ళు వచ్చారు. చిరంజీవి గారు లేకపోయి ఉంటే ఇండస్ట్రీ సగం ఖాళీ ఉండేది అనుకుంటున్నాను. సో ఈ సినిమా ఫైనల్గా 29th రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా పబ్లిక్ చూడాలి అంటే దేనికి చూడాలి అని మీ మాటల్లో ఒకసారి audience? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా ఇదివరకు ఎంటర్టైన్మెంట్ లేదు, ఇప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. మీ మొబైల్స్ మీరు పక్కన పెట్టి యూట్యూబ్ పక్కన పెట్టేసి సినిమా చూడాలంటే సినిమాలో కంటెంట్ ఉండాలి. ఇది చాలా ఎంటర్టైనింగ్. మీరు తప్పకుండా సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి చూస్తారు. మౌత్ టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం సినిమా బాగాలేంది ఎంత పబ్లిసిటీ చేసినా రమ్మంటే రారు. ఈవెన్ నా సినిమా నేను కూడా చూడడం బాగాలేదంటే, బట్ సినిమా బాగుంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కన్నడ యాక్టర్ ఆర్ తమిళ యాక్టర్, కాంతారా కానివ్వండి, మీరు ఎనీ హీరో మనోడా పక్కోడా ఎనీ భాష, సినిమా బాగుంటే ఖచ్చితంగా వచ్చి చూస్తారు. అదైతే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. హలో అండి, నా పేరు సంతోష్. మా సినిమా బద్మాష్ గాళ్ళకు బంపర్ ఆఫర్ December 29th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, మీరు డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. సో బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ మూవీతో 29 మన ముందుకు రాబోతున్నారు. అండ్ చాలా సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ శుభలేఖ సుధాకర్ గారు మన ముందున్నారు. సో ఆయన ఎన్నో జనరేషన్స్ చూసి ఇప్పుడు ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అతి త్వరలో. సో ఈ సినిమాలో ఆయనకి నచ్చిన పాయింట్ ఏంటి, ఆయన ఈ సినిమా చేయడానికి కారణం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ చాలా కొత్తగా, వైవిధ్యంగా, మాకు ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఈ జనరేషన్ తగినట్టు ఉంది. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి? యాజ్ యూజువల్ తండ్రి పాత్రని, ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ని, పిల్లల్ని చదివించి ఒక న్యాచురలీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటాను. సో ఉన్న సేవింగ్స్తో చేయాలనుకునేసరికి బట్ అది సరిపోవు. సో దానికి ఏంటంటే ఒక ఆస్తి ఏదో అమ్మాల్సి వస్తుంది. అక్కడి నుంచి వీడి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. అది. సో ఇబ్బందులు పడిన తర్వాత ఇబ్బందుల నుంచి బయటపడ్డారా లేదా అనేది మాకు ఏమైనా చెప్పే ఇది ఉంది? అదే బద్మాష్ వాళ్ళకి బంపర్ ఆఫర్. సార్ ఆ బద్మాష్ గాళ్ళతో మీరేం చేస్తున్నారు? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. బద్మాష్ గాళ్ళతోనే కలుస్తారు. అంటే మీ పాత్ర కూడా దాంట్లో అంటే మాకు ఒక కిడ్నాప్ ఉంది అని తెలిసింది. మీ పాత్ర చెప్పాను, చూడాల్సిందే. 29వ తారీఖు బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. ఎవరా బద్మాష్? థియేటర్లోనే చూడమంటున్నారు సార్. ఓకే. సో ఫైనల్గా 29th సినిమా వస్తుంది. అండ్ ఈ సినిమా మీరు ఆల్రెడీ చెప్పేశారు, ఫైనల్గా మీ మాటల్లో జనాలకి ఒకసారి ఈ మూవీ ఎందుకు చూడాలి? నవరసాలు ఉన్న సినిమా అమ్మా ఇది, ఆల్ ఎమోషన్స్ ఉన్న సినిమా. నాకు తెలిసి ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక్కడ ఈ సందర్భాలు టచ్ అయ్యే ఉంటాయి. నేను గట్టిగా ఎప్పుడూ నమ్మేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, బట్ పద్ధతులు, పరిస్థితులు, కొన్ని సంఘటనలు మనుషులు మార్చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ సంఘటనల్ని ఎదుర్కొని మారిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేరు దాంట్లోనే ములిగి తేలిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటిది సందర్భం చాలా ఉన్నాయి ఈ సినిమాలో. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అన్న ఒక నమ్మకం ఉంది. అండ్ ప్రేక్షక దేవుళ్ళు మీరే మమ్మల్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి. మా కష్టం మేము చేసాం, మా ప్రయత్నం మేము చేసాం. డెఫినెట్గా మీరందరూ చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే, కానీ అప్పుడప్పుడు సందర్భం, పరిస్థితి వాళ్ళని ఒక బద్మాషుల్లాగా తయారు చేస్తుంది. మా ఈ బద్మాష్ సార్ సినిమా సార్, అది నువ్వు ఎప్పుడు వచ్చావు? పని ఉన్నాను సార్. నేను సినిమా గురించి చెప్తున్నాను. ఓకే చెప్పండి. నేనేం అనలేదండి, ఆయనే అన్నాడండి.
మా హీరో ఈ సినిమాలో. ఇతని జీవితంలో ఒక పరిస్థితి ఆయన తెలిసి తెలియకుండా ఒక తప్పుదారి పట్టిస్తుంది, అందుకే బద్మాష్లా తయారవుతాడు. బట్ ఇది ప్రాక్టికల్గా ఈ ప్రపంచంలో జరుగుతున్న వాతావరణంలో ఉండే ఇన్సిడెంట్స్, దాని మీద బేస్ చేసి మేము ఈ సినిమా తీసాము. నాకు తెలుసు మీరందరూ ఈ సినిమాని డెఫినెట్గా ఆదరిస్తారని, ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించి, అరుగో మా ప్రొడ్యూసర్ గారు సైలెంట్గా కూర్చున్నారు, వారికి కనకవర్షం కురిపిస్తారని నేను నమ్ముతున్నాను. సినిమా గురించి ఎక్కువ చెప్పాలి అని అనుకుంటున్నాను, కానీ చెప్తే రివీల్ చేసేస్తామేమో కదా, వద్దు కదా. సినిమా చూస్తే బాగుంటుంది. మర్చిపోకండి, December 29th బద్మాష్ వాళ్ళకి బంపర్ ఆఫర్. బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అంటూ 29 మన ముందుకు వస్తున్నారు. అండ్ చాలా చెప్పకూడని విషయాలు చెప్పకుండానే అలాగే అట్టు పెడుతూ మన కోసం ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నారు శుభలేఖ సుధాకర్ గారు అండ్ హీరో సంతోష్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. సో వాళ్ళ మాటల్లో ఈ మూవీ ఎలా ఉండబోతుంది తెలుసుకున్నాం. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు? అలానా చాలా బాగున్నారు. బిజినెస్ మీరు ఎప్పుడు కూడా ఇంకే సార్. కమింగ్ టు ద బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. సో బద్మాష్ గాళ్ళు ఉన్నారు అన్నారు, బద్మాష్ గాళ్ళతో మీరేం చేస్తున్నారు ఈ సినిమాలో? నేను బద్మాష్ గాడిని. లైక్ మైండ్స్ జాయిన్స్ టుగెదర్ అన్నారు, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. అందుకనే మేమందరం బద్మాష్ గాళ్ళమే సినిమాలో, బయట కాదు. బయట ఎందుకంటే సినిమాలో. సో ఇగో మనం బయట కాదు అని చెప్పానుకుంటే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, ఓహో బయట వీళ్ళు ఇలాంటి వాళ్ళు, దాని మీద ఒప్పేసుకుంటే బెటర్. బయట కాదు లోపల కాదు ఏది కాదు, సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అవునా కాదు సినిమా చూసే తెలుస్తుంది. రైట్ సార్. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నాది ఒక తండ్రి పాత్ర, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తెలిసి తెలియకుండా ఒక పరిస్థితుల్లో ఇరుక్కుంటారు. ఇప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మంచివాడు. అండ్ ఈ కాలంలో ఇందులో రమేష్ క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే రవి చావలి గారు లాంటి పెద్ద డైరెక్టర్తో చేయడం ఐఎమ్ బ్లెస్డ్. అలాంటి పెద్ద డైరెక్టర్తో హీరోగా లాంచ్ అవ్వడం అనేది లక్కీ ఫీల్ అవుతున్నాను. అండ్ సార్ లాంటి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ యాక్టింగ్. ఒక ఓన్ పర్సన్ చిన్నప్పటి నుంచి సార్కి మాకు కనెక్షన్ లేకపోయినా వాళ్ళని ఎలా చూస్తాం అంటే మన ఇంట్లో మనుషులా చూస్తాం. అలాంటి పర్సన్తో వర్క్ చేయడం ఇంకా లక్కీగా ఫీల్ అవుతున్నాము. సినిమా బాగా వచ్చింది అండ్ రవి చవల్ గారి స్టైల్లో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు రన్నింగ్ ఉంటుంది, మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఓకే. సో ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా మీకు కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు పెట్టుబడి పెట్టవచ్చు అంటే చాలా వరకు ఈ రోజుల్లో సినిమాలు థియేటర్కి జనాలు అనేది కష్టం అవుతుంది. సో ఈ సినిమా ఏ నమ్మకంతో మీరు ముందుకు వచ్చారు? డైరెక్టర్ గారు పెద్ద డైరెక్టర్ గారు, ఆల్రెడీ నంది అవార్డు గ్రహీత, తనకు చాలా పెద్ద పెద్ద హీరోలతో చేసే అనుభవం ఉంది. ఇంకా సార్ ఉన్నారు ఎలాగో పెద్ద టెక్నిక్ హీరో వాళ్ళు, కొత్త వాళ్ళు అయినా కూడా టెక్నీషియన్స్ అందరూ చాలా పేరున్న ప్రతి టెక్నీషియన్స్. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పెట్టిన డబ్బుకు ₹1కి ₹10 వచ్చే సినిమానే అవుతుంది కానీ అన్న నమ్మకం మొదటి నుంచి ఉండాలి. ఇక్కడ నేను ఒక చిన్న విషయం అండి, ఇవాళ ఉన్న ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కొత్త పాత అని చూడండి, వాళ్ళు ఓన్లీ చూసేది కంటెంట్. ఆ కంటెంట్ కనుక బ్రహ్మాండంగా ఉండి అది వాళ్ళకి మనసుకు అతుక్కుందంటే ప్రతి జీవితమే నవరసాలతో కూడిందండి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఏదో ఒక సందర్భం, ఏదో ఒక ఇన్సిడెంట్ తగులుతూనే ఉంటాయి. దాన్నే మన సినిమా కింద రిఫ్లెక్ట్ అవుతాం. నాకు తెలిసి డెఫినెట్గా ఈ పాయింట్ ఇప్పుడు యాక్చువల్గా చాలామంది జీవితాల్లో జరిగింది. దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ నమ్మకం నాకు. సో మీరు ఆల్మోస్ట్ 3 తరాల నుంచి చూస్తూ వస్తున్నారు, ఇండస్ట్రీ ఎలా ఉంది, మార్పులు జరుగుతూ వస్తున్నాయి, టెక్నాలజీ మారుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయినట్టు మారుతుంది. సో మీరు గమనించిన మార్పులు అంటే ఇప్పుడున్న జనరేషన్కి జనాలు థియేటర్కి రావడానికి కొంచెం తగ్గుతుంది కూడా. సో ఏం జరగడం వల్ల ఈ మార్పులు మనకి ఇండస్ట్రీ ఇవాళ ఏమైపోయిందంటే, ఈ ఒకనప్పుడు సినిమా కనేసరికి ఏమైపోయిందంటే మనం ఒక 5:30, 6 వెళ్ళి సినిమాకి వెళ్దామా అంటే వెళ్ళిపోయేవాడు.
బట్ ఇవాళ అది కాదు, ఆ ప్రక్రియ కాదు. ఇవాళ సినిమా అనేది ఒక ప్లాన్ ఇది. తర్వాత మనకేమైపోతుంది, ఇదివరకు ఏంటంటే ఒక థియేటర్కి వెళ్ళామంటే 3 థియేటర్స్ ఉండేవి. ఒక సినిమాకి వెళ్దామని అక్కడ టికెట్లు దొరకని రెండో సినిమాకి వెళ్ళిపోయేవారు. సో అలాగే ఇవాళ అలా కాదు, మీకు పలానా థియేటర్లో ఒక్క సినిమా ఉంటుంది, దానికి వెళ్తేనే మీరు వెళ్ళగలరు, ఆల్టర్నేటివ్ దొరకదు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి మీరు వెళ్ళాలనేసరికి టైం అయిపోతుంది. మీకు తెలిసిందే ఇవాళ ఉన్న ట్రాఫిక్ కానీ ఇది కానీ. సో ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ అండ్ అఫ్ కోర్స్ టు బి వెరీ ఫ్రాంక్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. నాకు తెలిసి మా రోజుల్లో 10 రూపాయలు వాజ్ ద హైయెస్ట్. ఇవాళ 10 రూపాయలకి ఏమొస్తుంది, ఇంటర్వెల్ కూడా రావట్లేదు. సో ఒకనప్పుడు ఏంటంటేనండి 10 రూపాయల హైయెస్ట్ టికెట్ అంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 అంటే వారానికి 40, 4 వారాల 5 వారాలు వేసుకోండి, నెలకి 200 రూపాయలు 5 వారాలు వేసుకుంటే, ప్లస్ అక్కడ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ మిగతా ఆ ఖర్చులు ఈ ఖర్చులు చూసుకున్నా కూడా మీకు ఇంకో 200. కుర్రాళ్ళు బాగా చేశారు, కష్టం. నాకు వీళ్ళందరిలో నచ్చే గొప్ప విషయం ఒకటి ఉంది, అది నేను తలుచుకున్నప్పుడల్లా భయపడుతూ ఉంటాను. వీళ్ళు ఒకసారి మనం రిహార్సల్ చేద్దామా అని నేను అడుగుతూ ఉంటే లేదు సార్ టేక్ చేసేద్దాం అంటారు. అది వాళ్ళ కాన్ఫిడెన్స్లో వచ్చి ఒక్కొక్కసారి ఫస్ట్ నేను అది 2-3 సార్లు విన్న తర్వాత నాకు ముందు చూసుకోండి ఇదేంటి ఇలానే, బట్ ది వే దే వర్ పర్ఫార్మింగ్ ఐ వాజ్ సర్ప్రైజ్. సో నేను వీళ్ళ స్థాయికి ఎదగాలి, అది 100% చెప్తున్నాను. నాకు ఎందుకంటే ఆ రిహార్సల్ చేయాలి, నాకు అది పట్టు రావాలి, కరెక్ట్గా ఉండాలి, వచ్చిన తర్వాతే నేను అయిపోదాం. బట్ అంటే సార్ వాళ్ళు ఏంటంటే ఎవరిని చూసి నేర్చుకోలేదు, వాళ్ళు అక్కడ ఉండి నేర్చుకున్నారు. మాకు ఈజీ ఏంటంటే సార్ వాళ్ళని చూసి, అంటే మీ మూవీస్ అన్ని చూసి ప్రతి సో మాకు ఈజీ అవుతుంది సార్. మీరు మా జనరేషన్ అంటున్నారు, మేము మా ప్రీవియస్ జనరేషన్, వాళ్ళు ఇంకా నిజంగా ఏమీ నేర్చుకోకుండా చేసిన వాళ్ళు అంటే ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ అరా, వాళ్ళకి ఏం తెలియదు సినిమా అంటే ఏంటి, 0. యా. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ నాటక రంగాన్ని నుంచి సినిమాకి వచ్చిన వాళ్ళు. సో దట్ వాస్ ఎ డిఫరెంట్ థింగ్. ఈచ్ డే ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ నాన్న. ట్రూ సార్. కానీ సార్ చెప్పిన అతి పెద్ద అబద్ధం ఏమంటే మేము చిన్నవాళ్ళని చూసి నేర్చుకోవాలంటారు. సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, అలాంటి సినిమాలో చూస్తే ఇంకా మీకు పూర్తిగా కూడా అడగబోతుంది. ఎందుకంటే సార్ చేస్తున్నారు సినిమా అంటేనే అది ఖచ్చితంగా ఒక కంటెంట్ ఉండి పబ్లిక్లోకి వెళ్తుంది అనుకుంటేనే సార్ విల్ కమ్ ఫార్వర్డ్. సో అలాంటి కంటెంట్ మీకేమనిపించింది సార్ ఈ మూవీలో? మేజర్ ఏంటంటేనండి, ఇది నేను నమ్మే ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ అండి. నటుడు అన్నవాడు ఈ కమ్స్ ఓన్లీ అట్ ది ఎండ్. ఒక దర్శకుడు కానీ, ఒక రచయిత కానీ, కథా రచయిత కానీ వాళ్ళు కూర్చొని ఒక సబ్జెక్ట్ని తయారు చేయడానికి చాలా కాలం పడుతుంది. దాంట్లో అనేక రకాల పాత్రలు ఈ పాత్రకి పలానా వాళ్ళు, ఈ పాత్రకి పలానా వాళ్ళు అని వాళ్ళు అనుకుని మా దగ్గరకు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది, ప్రతి వ్యక్తికి ఒక వైవిధ్యమైన ఆలోచన ఉంటుంది. నేను ఆలోచించేటట్టు మీరు చేయడు, మీరు చేసినట్టు వీరు చేసినట్టు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఏమైపోతుందంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా అనే ఆలోచన నాకు. బట్ దర్శకుడు అన్నవాడు, కథా రచయిత అన్నవాడు ఏం చేస్తారు, సార్ మీరు ఇలా చేశారనుకోండి ఈ సినిమాకి ఇక్కడ దెబ్బ కొడుతుంది, సో మీరు ఇలా చేస్తేనే ఇది కరెక్ట్గా ఉంటుందని మమ్మల్ని ఆ గ్రూవ్లో పెట్టారు. సో అందుకని దే కాల్ ది డైరెక్టర్ యాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఈ కథకు మూలంగా మీరు ఆల్రెడీ ఆయన ఇంద్రసేన గారు కూడా ప్రీవియస్గా చాలా సినిమాలు చేస్తున్నారు, అండ్ ఈ సినిమాలో మీ ఇద్దరు కలిపి చేయబోతున్నారు. మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? Day 1 అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే సింక్ అవుతాడో లేదో, బట్ Day 2 నుంచి సింక్ అయిపోయాం. నాట్ ఓన్లీ ఇంద్ర గారు, ఈవెన్ డిఓపి విజయ్ సి కుమార్ గారు కానివ్వండి, డైరెక్టర్ కానీ, మేమంతా ఫ్రెండ్లీగానే చేసాం. ఈవెన్ సార్ కూడా. కాకపోతే సార్తో ఇబ్బంది ఏంటంటే నన్ను సార్ అని పిలుస్తారు. ఎందుకు సార్ చిన్న అన్న అసలు అవసరం? సార్ అనేది వయసుతో కాదు నాన్న, అదొక మర్యాద. నాకెందుకు సార్ మర్యాద? అది అంటే మాకు నేర్పించింది అది అనుకోండి. పోనీ నాకున్న ఒక మైనస్ క్వాలిటీ అనుకోండి. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీకు చెప్పిందే హోటల్ ఇండస్ట్రీలో పనిచేసిన వాడిని. సో అక్కడ డెఫినెట్గా అందరినీ సార్ అనే పిలవాలి. సో అది అలవాటు అయిపోయింది. సార్ ఈ మూవీలో మీరు ఈ కాలం కుర్రాలతో మొత్తం అంతా కూడా ఈ జనరేషన్ వాళ్ళతో చేసుకుంటూ వచ్చారు.
అండ్ మీరు ప్రీవియస్గా ఓల్డ్ జనరేషన్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ వీళ్ళతో కూడా చేశారు. అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి డిఫరెన్సెస్ ఏమన్నా చూస్తున్నారు యాక్టర్స్లో కానీ డైరెక్టర్స్ టేకింగ్లో కానీ ఏదన్నా? ఇందాక చెప్పాను కదండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్. ది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆఫ్ దీస్ బాయ్స్ ఇస్ సమ్వేర్ గ్రేట్, నో డౌట్ అబౌట్ ఇట్. టేకింగ్ దీంట్లో ఏమైపోయిందంటే టుడే ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ డిజిటల్. డిజిటల్ వచ్చేసరికి ఇట్ ఇస్ మోర్ ఫ్లెక్సిబుల్. సో ఆ రోజుల్లో ఫిల్మ్ అనేసరికి ఏంటంటే మనకి ఇంత ఫుటేజే ఉండాలి మీకు, ఎందుకంటే నాట్ ఓన్లీ మీరు తీయడం కాదు, ఎందుకంటే ఒక్కొక్క నిర్మాతకి ఇన్ని రోల్స్ అనే ఇచ్చేవారు. ఓకే, దట్ ఈస్ ద ఫిక్స్డ్ ఇదనమాట, ఆ కోటా దీని మీద. సో మీకు అది అయిపోయింది లేదు అని అనుకుంటే మీరు బయట ఎక్కడైనా మళ్ళీ బ్లాక్లో కొనుక్కోవచ్చు. ఇవాళ ఈ డిజిటల్ దీని మీద ఆ ప్రాబ్లం లేదు. సో ఒక దర్శకుడు కానీ ఒక సీన్ తీసిన తర్వాత ఇది బాగుంది మనం ఇలా అనుకున్నాం, దీన్ని మళ్ళీ ఇంకో యాంగిల్లో తీద్దాము అనుకున్నా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. ప్రతి దీనికి ఒకటి ఉందండి, దేర్ ఇస్ అ ప్లస్ అండ్ మైనస్. ఆ ప్లస్ని కనుక మనం వాడుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వండర్ఫుల్. సార్ అప్పుడు మానిటర్స్ ఉండేదా సార్? మానిటర్స్ అనేది ఇట్ వాజ్ ఓన్లీ అంటే ఒక దర్శకుడు జస్ట్ అలాగా చూస్తూ మనకి రెండు కళ్ళు ఉంటే ఈ ఫోకస్ ఇలాగే ఉండదు, బట్ ఆ దీంట్లో జరుగుతున్నట్టు ఇక్కడ అందరినీ చూస్తూ ఓకే చేసుకుంటూ వెళ్ళాలి. నాకు బాగా గుర్తు, నేను వచ్చిన కొత్తల్లో రష్ వచ్చేది, అంటే షూట్ చేసిందంతా నెగిటివ్ని ఇచ్చేసి ప్రింట్ చేసి వచ్చేది. ఆ రోజు రష్ వస్తుంది అనేసరికి దర్శకుడు కానీ నిర్మాత కానీ కెమెరామెన్ కానీ నటీనటులు కానీ ఇలా ఉండేవారు. ఎందుకంటే ఏం వస్తుందో ఏం చేస్తాం అలా. ఇవాళ వీళ్ళకి ఆ భయం లేదు. ఇవాళ ఎందుకంటే కరెక్ట్గా వాట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ ద స్క్రీన్ వీళ్ళు చూసేస్తాం. మానిటర్ ఆన్లైన్ ఎడిటింగ్ కూడా అప్పుడే ఎడిట్ అయిపోతుంది, అప్పుడే సాంగ్స్ వచ్చేది. సో దట్ అడ్వాంటేజ్ వీళ్ళకి ఉంది. సో దాని కరెక్షన్స్కి వీళ్ళకి ఈజీగా ఉంది. బట్ స్టిల్ సార్ వాళ్ళు అప్పుడు ఆ రీల్లో తీసినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో కానీ ఎక్కడ కానీ ఏ డిస్టర్బెన్స్ ఉండదు అండ్ ఫోకస్ ఉండదు, ఫోకస్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక 3-4 టైమ్స్ ఫోకస్ అవుట్ అయ్యి మళ్ళీ మానిటర్లో వచ్చి చూసి కెమెరాలు మారిపోయినాయండి. ఇప్పుడు ఏంటంటే కెమెరాస్ ఆఫ్ బికమ్ సో సోఫిస్టికేటెడ్. సో మీరు నమ్ముతారా లేదా, ఇప్పుడు ఎదురుగుండా మనకి క్యానన్ కెమెరా పెట్టుకుని సినిమా షూటింగ్ చేస్తున్నారు. మాకు ఒకనప్పుడు ఇది చూస్తుంటే స్టిల్ ఫోటోగ్రఫీలో ఉంది.